ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నిన్న ఇంట్రాడే స్టాక్స్కి సంబంధించి కొత్త స్ట్రాటజీ అయితే డిస్కస్ చేశాం కదా, అది ఈరోజు ఈ వీడియోలో బ్యాక్ టెస్ట్ అయితే చేసి చూపిస్తాను. చూడండి, గ్రీన్ లైన్ 50 EMA, బ్లూ లైన్ ఉంది కదా, అదైతే 13 EMA అంట. 13 EMAని ఈరోజు ఫ్రెష్గా 50 EMAని క్రాస్ ఓవర్ జరగాలి, ఈరోజు జరగాలి, నిన్న జరిగింది తీసుకోవద్దు. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ మోతిలాల్ ఓస్వాల్ అనే స్టాక్లో నేనైతే బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ క్రాస్ ఓవర్ అయితే జరిగింది ఈరోజు ఫ్రెష్గా. నేను వర్టికల్ లైన్ తీసుకొని చూపిస్తాను, అంటే సెకండ్ క్యాండిల్ అనమాట. సెకండ్ క్యాండిల్లో మీరు ఎంట్రీ కనుక తీసుకుంటే అక్కడ 930 అలా ఎక్కడైనా తీసుకోవచ్చు. 931 అలా ఎంట్రీ తీసుకుంటే చూడండి అది ఎక్కడి వరకు వెళ్ళిందో, హైయెస్ట్ 963, 62 అలా వెళ్ళింది. అంటే 30+ పాయింట్స్ ఇచ్చింది. ఇంట్రాడేలో 30 పాయింట్స్ అంటే చాలా మంచి విషయం అనమాట. అలా చూడండి, ఇక్కడ అనంతరాజ్ అనే స్టాకు, అది కూడా ఈరోజు 10కి అలా క్రాస్ ఓవర్ అయితే ఇచ్చింది అనమాట. చూపిస్తాను చూడండి, అలా ఇచ్చింది. 594, 598 ఆ టైంలో ఎక్కడ తీసుకున్నా ఏం పర్లేదు. అలా అక్కడ తీసుకుంటే స్టాప్ లాస్ మీరు అక్కడ గ్రీన్ లైన్ పెట్టుకోవాలి. చూడండి 640 వరకు వెళ్ళింది, అంటే 596 నుంచి 640, 44 పాయింట్స్ ఆల్మోస్ట్. చాలా పెద్ద ప్రాఫిట్ అనమాట. ఇక్కడ చూడండి PCBL స్టాక్ ఈరోజు ఎక్కడ జరిగిందో చూద్దాం. ఇక్కడ జరిగింది చూడండి, క్రాస్ ఓవర్. వర్టికల్ లైన్ పెట్టి చూపిస్తాను. 388 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం. 388 నుండి చూడండి, ఆల్మోస్ట్ చిన్న స్టాక్ అయినా కూడా అది ఆల్మోస్ట్ మనకి 410 వరకు వెళ్ళిందనమాట. లాస్ట్ 3 క్యాండిల్స్ వదిలేసుకున్నా కూడా 410, అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మీకు ఇంత చిన్న స్టాక్ కూడా 20 పాయింట్స్ ఇచ్చింది. అందుకే నేను తమ్నెల్లో మెన్షన్ చేశాను అనమాట, గోల్డెన్ స్ట్రాటజీ అని. ఏ స్ట్రాటజీ కూడా 100% వర్కౌట్ అవ్వదండి. మీరు ఏదైనా స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాతే మీరు ఎంట్రీకి ప్లాన్ చేసుకోండి. మన అనాలిసిస్ కనుక నచ్చినట్లయితే వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.